ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఉన్న ముఖ్యమైన ఎడ్యుకేషనల్ జాబ్ అప్డేట్స్ అయితే చూద్దాం. ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే విఆర్ఓలకు పరీక్ష అనే హెడ్డింగ్ తోటి సాక్షి అయితే ఆర్టికల్ రాసింది. పరీక్ష ద్వారా 10,954 గ్రామాలకు ఒక్కో ఉద్యోగి నియమించే యోచన. గతంలో విఆర్ఓ విఆర్ఎల్గా పనిచేసిన వారికి అవకాశం, ఇంటర్ లేదా డిగ్రీ కనీస విద్యార్హతగా నిర్ధారణ. గత ప్రభుత్వం విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను పూర్తిగా తీసివేసి వారిని వివిధ శాఖల్లో అయితే అడ్జస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి గ్రామంలో ఒక రెవెన్యూ ఉద్యోగి ఉండాలనే ఆలోచనతో అయితే వ్యవస్థను కొత్తగా తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే రెవెన్యూ సెక్రటరీ లేదన్నట్లయితే రెవెన్యూ అసిస్టెంట్ అనే పేరుతోటి ఈ వ్యవస్థను అయితే తీసుకురాబోతుంది. అయితే గతంలో పనిచేసిన వారికి అవకాశం ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. సో దానికి సంబంధించిన ఆర్టికల్ రాశారు. డీటెయిల్స్ అయితే చూద్దాం. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త వ్యవస్థను తీసుకురాబోతుంది. వారికి పరీక్ష పెట్టాలని భావిస్తుంది. గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ రెవెన్యూ సహాయకులుగా పనిచేసిన వారికి వ్యవస్థలో భాగం కల్పించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే దాదాపుగా 23,000 మందికి పైగా పాత రెవెన్యూ సిబ్బందిని గత ప్రభుత్వం తొలగించింది. సో వారికి ఈ కొత్త ఏదైతే ఆర్ఓఆర్ చట్టం ఉందో అమల్లోకి వచ్చిన తర్వాత పరీక్ష పెట్టాలని ఆలోచన చేస్తుంది. సో ఇందులో చూసుకున్నట్లయితే 23,000 మంది ఉన్నప్పటికీ, సో 23,000కి పైగా సిబ్బంది పాత వాళ్ళు ఉన్నప్పటికీ అందులో కనీస విద్యార్హత గలవారు దాదాపుగా 15,000కి పైగా ఉన్నట్టు సమాచారం. సో ఈ 15,000 పైగా సిబ్బంది ఎవరుతున్నారు వీరికి పరీక్ష రాసేందుకు అర్హత కల్పించి పరీక్షలో ఉత్తీర్ణులు అంటే మనకు పరీక్ష పాస్ అయిన వరకు అంటే మినిమం క్వాలిఫై మార్క్స్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. సో ఆ క్వాలిఫై అయిన వారికి సో కొత్త పోస్టుల్లో నియమించి మిగిలిన పోస్టులు ఏవైతున్నాయో అంటే అందరూ కూడా క్వాలిఫై కాకపోవచ్చు కదా, 15,000 మందికి 15,000 మంది క్వాలిఫై కాకపోవచ్చు. సో క్వాలిఫై అయిన వారికి ఆ కొత్త పోస్టులో అపాయింట్ చేసి మిగిలిన పోస్టుల్లో కొత్త నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసే ఆలోచనలు ఉన్నట్టు రెవెన్యూ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. లేదన్నట్లయితే మనకు మెడికల్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో సో వెయిటేజ్ ఇస్తుంటుందన్నమాట. సో ఆ విధంగా కూడా వెయిటేజ్ ఇచ్చి అంటే ప్రస్తుతం పనిచేస్తున్న వారికి వెయిటేజ్ ఇచ్చి మళ్ళీ కొత్త పోస్టుల్లో ఏవైతున్నాయో అంటే అదే పోస్టులో కొత్త వారిని కూడా భర్తీ చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఓకేనా, ఇది ఒక మనకు విధానం కూడా ఉండవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకు ఐసెట్ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ కూడా వచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి ఐసెట్ కౌన్సిలింగ్ అయితే ఉండబోతుంది. షెడ్యూల్ ప్రకటించిన ప్రవేశాల కమిటీ. ఓకేనా. సో ఐసెట్ సంబంధించి కౌన్సిలింగ్ అయితే వచ్చిందనమాట. డేట్స్ సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు ఫీజు అనేది మనము చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. 3 నుంచి 9 తేదీ వరకు మనకు ఏదైతే వెరిఫికేషన్ ఉంటుందో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. 4 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. 14 తేదీన సీట్ల అనేది అలాట్మెంట్ జరుగుతుంది. 14 నుంచి 17 వరకు ట్యూషన్ ఫీజు చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది తెలంగాణ ఐసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన అప్డేట్ అనమాట. నెక్స్ట్ ఇక సిఐఎస్ఎఫ్ ఏదైతుందో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపుగా 1130 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్స్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 30 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ నెల 31 నుంచి ఆన్లైన్ ద్వారా. సో మనకు చూసుకున్నట్లయితే వీరి యొక్క స్కేల్ అనేది 21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది. సో డీటెయిల్స్ కోసం సిఐఎస్ఎఫ్ అఫీషియల్ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకు ఈ రోజున ఎడ్యుకేషనల్ జాబ్ అప్డేట్స్ అనమాట. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.